అయితే సీన్ గడి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడంట. ఆడికి ఏదో పోయే కాలం వచ్చింది. ఆడికి కాదు, మన ఊరికి పోయే కాలం వచ్చింది. నీకేసేం తెలుసా? పార్తమ్మ కొడుకు సీనుగాడు ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా నిలబడ్డాడంట. అలాగా అయితే బ్రహ్మంగారు చెప్పినట్టు కలియుగాంతం వచ్చేసిందనమాట. ఏంట్రా సీన్ గడికి ఓటేస్తావా? ఆడికి ఓటేసే కంటే ఒంటికి వాతేసుకోవడం మంచిదిరా. ఏంటి సీన్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడా? ఎందుకు? ఎందుకంటే సీత మగాడన్న తర్వాత ఏదో ఒక పని చేయాలి కదా. పని చేయడానికైతే ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడం ఎందుకు? అంటే సీత ప్రెసిడెంట్ అయితే మన పనులతో పాటు ఊళ్ళో వాళ్ళ పనులు కూడా చేసి వాళ్ళ సమస్యలు కూడా తీర్చొచ్చు కదా. ఊళ్ళో వాళ్ళు నిన్నే ఒక సమస్య అంటున్నారు, అలాంటిది నువ్వు వాళ్ళ సమస్యలు తీర్చడమా? నేను మాత్రం నమ్మను. నిజం చెప్పు, ప్రెసిడెంట్ గా ఎందుకు పోటీ చేస్తున్నావు? ఎందుకంటే సీత నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏంటి? అవును సీత, ఆ అమ్మాయి కోసం ఇదంతా. ప్రేమకి ప్రెసిడెంట్ పదవికి సంబంధం ఏంటి సీను? ప్రేమించడానికి అర్హత ఉన్నా లేకపోయినా పెళ్లి చేసుకోవడానికి ఉండాలి కదా సీత. కరెక్ట్. అయినా ఇన్నాళ్ళు జీవితం గురించి ఆలోచించిన నీలో ఇంత మార్పు తీసుకొచ్చిందంటే ఆ అమ్మాయి ఎవరో చాలా గ్రేట్. ఇంతకీ ఎవరా అమ్మాయి? అది అది టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తాగా. ఎనీహౌ, ఒక ఫ్రెండ్ గా నువ్వు ఎలక్షన్ లోను ప్రేమలోనూ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నీ ఓటు నాకే వేస్తావుగా. ముందు నువ్వు గెలవడానికి సిన్సియర్ గా ట్రై చేయి, అప్పుడు తప్పకుండా వేస్తా. సింగార్ పెట్టి ఏ సరోజా, రే సీను, నీకు ఇదే శివరాకర్ చెబుతున్నాను. వెంటనే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి తెలుసో తెలియక నామినేషన్ వేశాను, తప్పైపోయింది, క్షమించండి, వెంటనే పోటీ నుంచి తప్పుకున్నా అని చెప్పు. తప్పుకోవటం తప్పైపోయిందని చెప్పడం ఈ ప్రెసిడెంట్ సీను గారికి అలవాట్లేదు. సింగార్ పెట్టుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటు పువ్వు గుర్తుకే వేసి ప్రెసిడెంట్ సీను గారిని గెలిపించమని ప్రార్థన. అయ్యో మావయ్య, అమ్మ, అత్తయ్య, మీ ఓటు మీ ఓటు మీ ఓటు అంటే 3 ఓట్లు. నాకే నాకే నాకే. 4వ ఓటు ఎలాగో నాకే. అమ్మా కొంచెం ఎదుర్రా. సిగ్గులేదురా? వచ్చావు, సంతోషం. అదిగో విన్నారుగా, అది ఈసారికి మాత్రమే. ఇక ముందు ప్రెసిడెంట్ సీనుగాడు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు. మినిస్టర్ సీనుగాడికి జిందాబాద్. ఓం సీత ప్రేమ దక్కాలయ నమః. చూసుకోలేదు మామయ్య, కావాలని తనలే. వెంకటరామయ్య, వెంకటరామయ్య, మీరు పిలుస్తారా నేను పిలవనా? నేను పిలుస్తాం. గవర్నమెంట్ మీరు బోర్డు వార్డ్ మెంబర్లు, నేను ప్రెసిడెంట్ గారిని, నేనే పిలుస్తాను. సీన్ గడికి అప్పుడే బలిసిందిరా. వెంకటరావు ఎవరో బానే ఉన్నా. నిన్ను అడిగాడా బాగున్నావా అని? వాడు బాగున్నాడో లేదో అడగటం వేస్ట్ రా. వాడు బానే ఉంటాడు. పనా పాట, తింటం తిరగటం తొంగటం. వాడి పొట్ట చూసావు సూడిగిట్లాగా ఎలా పెరిగిపోయి. వాడు నోటి అడగలు నాకు చాలా చీప్ గా. మధ్యలో నువ్వు మాట్లాడరా, అవతల మా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతుంటా. ప్రెసిడెంట్ గా చెప్తున్నాను, కుడితిలాగా మందు తాగి 10ంటికి దొంగని 10ంటికి లెగటం కాదు. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నారు. ఓట్లాడుకోవడానికి వచ్చి కూడా పెద్ద గరానా. అయినా మీలాంటి బేవసిన కొడుకులు ఓట్లు ఎవరేస్తారా? ఒరే వెంకట్రావు, చనువు కొద్దీ చెప్తున్నాను రా, నువ్వు ఓటు మా సీనుగాడికి వేయలేదనుకో, నువ్వు చెరువు కాపలాగా వెళ్ళి నీలమైన పక్కన తొంగుంటున్నావు నాగమంతో చెప్పాననుకో, తొక్క తీసేద్దరే. ఏంట్రా మీరు చెప్పేది, అది పీకేది. రోజు చెరువు కడికి కాపలాకని వెళ్ళి ఒళ్ళో పొంగుంటావా? అల్లుడు ఎక్కడైతే తేడా వచ్చేసినట్టుకుంటే వెళ్ళిపోతాం. సీనుగా మనం ఓట్లు అడగడానికి వచ్చావా, మొగుడు పిల్లల్ని ఎడగొట్టడానికి వచ్చావరా? వాళ్ళు ఏమన్నా మొగుడు పిల్లలంటరా? అదే కోటేసి వదిలే నాగమరుతో. సీనుగా మన సూరం ఇల్లు వచ్చిందిరా. సోరమ్మ ప్రెసిడెంట్ గారు ఇంకా చూసాడండి బావా. సోరమ్మ లోపల పనిలో ఉన్నట్టుంది, నేను చూసి వస్తాను. సోరమ్మ సోరమ్మ సోరమ్మ. ఎవరది? ఓ స్నానం చేస్తున్నావా? నువ్వు బయటకు వస్తే బాగోదులే, నేనే లోపలికి వస్తాను. సూరమ్మ, నీ శుభ్రంగా తోమి పెడతా గానీ రేపు ఎలక్షన్ లో నాకే ఓటేయి, పువ్వు గుర్తు. సచ్చినోడా, తానాలు గదిలోకి వచ్చా ఓటు అడిగేది? అమ్మ మాయ మాయ. ఈ సూరమ్మ బొత్తిగా మర్యాద లేకుండా పోయిందిరా. ఓటు అడగడానికి వెళ్తే పేటేసే బదులు చెంపొచ్చుకుని నెత్తి మీద కొట్టిందిరా. చూడు పప్పు కూడా మనం ఏం చేయకుండా కొట్టేసింది. నేనేం చేయలేదురా. సూరమ్మ తానాలు గదిలో తానాలు చేస్తుంది. బట్టలు లేకుండా బయటకు వస్తే బాగోదని నువ్వేగా లౌక్యంగా అడగమన్నావు. లోపలికి వెళ్ళి సూరమ్మ సూరమ్మ నీ ఈపు బాగా తోమి పెడతాను, నాకు ఓటేసి పెట్టవా అని అడిగాను. అంతేరా, చెంపొచ్చు కొట్టింది. రేయ్ గుండెల మీద చేతులు వేసుకుని మీరే చెప్పండి రా, నేను చేసిన దాంట్లో ఏమన్నా తప్పుందా? గుండెల మీదే కదరా, ఎక్కడ చెయ్యేసుకు చెప్పినా నువ్వు చేసిన తప్పే. నీకు అసలు బుద్ధి లేదురా సీనుగా. తానాలు గదిలోకి పోయి ఓటు అడుగుతారా? నువ్వు ఏం చేసినా ఇంతేరా. మా అల్లుడు చేసింది కరెక్టే. ఇప్పుడు వాళ్ళ స్థానబలం కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అంచేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటలతో అడిగామనుకో ఇలాగే ఉంటది. వాళ్ళందరినీ ఆకట్టుకునేలా అడిగామనుకో అప్పుడు ఉంటది రంజిగా. ఎలా ఎలా
సీనుగాడికి అయ్య గారు అక్కడ 6 జైలు ఇక్కడ నాది ఒకటే చెయ్యి కొట్టాలో వద్దా ఆ చూసే చూపేదో ఆ రోజు ఆ సీన్ గాని చూసుంటే ఆ సూపుకో యాజేషన్ ఉండేది ఎదవ సోదాపి ఒంటి మీద సేమ బాగుతుంది చూసుకో. యథావ సేమ్ పాకితే ఏమవుద్దండి నేను సీరియస్ గా సీన్ గారి గురించి మాట్లాడుతుంటే పావురా చూసావా, సేమ అంటే సోన కూడా చూడాల, పాము అంటే పరుగులు తీస్తున్నావు. రే ఆ సీనుగాడు చీమలాంటోడ్రా, వదిలే. గేదమ్మా మాకు ఓట్లు ఎలా పడతాయి అది ప్యాడెడ్ అంత తేలికనుకుంటున్నా వేటి ఓట్లు పడ్డం అంటే నువ్వు పలకమ్మా పలక. అది పల్లకుంటది కానీ నువ్వు వాళ్ళకో బావా మనం మాటల్లో అడిగినా పాటల్లో అడిగినా జనం ఫు అంటున్నారు కానీ ఒక్కళ్ళు కూడా ఓటేసేట్టు కనిపించట్లేదు. అవునరా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. నాకు అర్థమైపోయింది అల్లుడు నేను చెప్పినట్టు చేస్తే ఈ ఊర్లో ఉండే మగవాళ్ళ ఓట్లన్నీ నీకే పడతాయి. ఎలా? ఎలాగంటే ఇదేంటిది, జనం లేరు, ఎదవలు లేరు, ఏమైపోయారు? నీ పేరు? సుశీల. నాకు సుశీల్ అంటే చాలా ఇష్టం, చెప్పినట్టు వినాలి. వింటాను. ముందు టిఫిన్ తిను. ఇదిగో ప్లీజ్. అబ్బా చాలండి, అడుగుతావు. అబ్బా చాలండి, కళ్ళు లాగుతున్నాయి. కళ్ళు తలకు స్నానం చేసావా? ఆ కొంపట్లేంటి? అవును కుడుతున్నాయి, తేలిగానే ఉన్నాయి. మీరు మరీను నన్ను ఫ్యామిలీ డాక్టర్ గా ఉంచుకోవచ్చుగా, డబ్బులు అక్కర్లా, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటా. అలాగే ఉంచుకుంటాను. ఏంటి కొలతలు మర్చిపోయింది తెలుసా? అరవక ముద్దెట్టుకుంటారా? నాకు అన్నింటిని పెట్టుకోసీనిగా డబ్బులు అడగదు, ఇప్పుడే నేను ఎట్టుకున్నా. అసలు నోరు తెరిచారంటే అసలు నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? అందరూ వచ్చే టైం అయింది, కూర్చోడానికి బరకాలు పరిచారా? చిచి, అసలు మీ పని చెప్తాను, నా బుద్ధి తక్కువ. నీ కుళ్ళు సీనుగా సీనుగా దీనికే మమ్మల్ని అంటున్నావు. అక్కడ రాంబాబు కూడా ఏం చేస్తున్నావు తెలుసా? ఏటా స్టెప్? అదేటా స్టెప్? నడవేక ఎట్టా భుజమ చేసుకో. అదే అల్లుడు, స్టేజ్ మీదకి వెళ్లే ముందు ప్రాక్టీస్ ఉంటది కదా అని చేయిస్తున్నాను. నువ్వు పెద్ద మైకిల్ జాక్సన్ ప్రాక్టీస్ చేయడానికి. నువ్వు బాగుంటాగే. నువ్వేం ఫీల్ అవ్వకో, నేను మళ్ళీ వస్తాను. రాంబాబోయ, ఏంటి డ్రెస్? ఎన్టీఆర్ స్టైల్. ఆకుచాటు పింజ తడిసే కాకబోటు అబ్బా! పిల్ల తడిసే. కొట్టానంటే ఉడత మొహం కాస్త పిడత అయిపోతుంది. నేనేమో జనం రాలేదని కంగారు పడుతుంటే నువ్వేమో చాచు పిండి తడిచే కొమ్మ చాచు కాయ తడిచే. ఏంటా డాన్స్ లో? నువ్వేం ఫీల్ అవ్వద్దు, కంగారు పడద్దు. మన ఊరు జనాలకి భోజనాలకి రమ్మంటే వస్తారో రాదో తెలియదు కానీ రికార్డింగ్ డాన్స్ అంటే చాలు ఎగేసుకుంటూ వచ్చేస్తారు. ఇదిగో పువ్వు గుర్తు మహాజల్లారా, మీరంతా ఈ రోజు ఈ రికార్డింగ్ డాన్స్ చూసి తరించి మా శివుని గారికి గులాబీ పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. 2 నిమిషాల్లో కానీ ప్రోగ్రామ్ మొదలు పెట్టకపోతే మా చేతులు చచ్చిపోతారా? అల్లుడు ఏదో తేడా వచ్చేసినట్టుంది, ఓటు సంగతి తర్వాత చూద్దాం, ముందు ప్రోగ్రామ్ మొదలెట్టిద్దాం. ఏట్రా బోటద్దు ఇట్టుకొని చూస్తున్నావు? పెద్దగా కనిపిస్తాయని. అంత కనిపిస్తే కళ్ళు పెరిపోతారా ఎడవా? డాన్స్ ఏని పూగుర్తిగా మీ ఓటు వేసుకోండి. డాన్స్ పూగుర్తి ఏనాయనా ఓన్లీ డాన్స్ లేనా ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడే ప్రోగ్రామ్ మొదలైంది, అది అయ్యాక అసలు ప్రోగ్రామ్ ఉంటది. నాకు కావాలి అంటే ఎవరిని సంప్రదించాలో? ఎవరిని ఎందుకు, మా జీల రాంబాబు గారు ఉన్నాడు, ఆయన సంప్రదించి బాగా సెట్ చేసి పెడతాడు. ఆహా. ఆగండి. ఒక్కొక్కరిని సెట్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది. ఒకరికి ఇద్దరు కావాలంటే ఎలా కుదురుద్ది? మీరే ఆలోచించండి. నేను ఆలోచిస్తాను రా. మీరు వచ్చారా? కబురు పంపించాను, నేను పంపించేద్దాను కదా. నువ్వు పంపించడం కాదురా, నేనే నిన్ను పంపిస్తాను సెంట్రల్ జైలుకి. ఎస్ఐ గారు, దీనంతటికి నువ్వేరా హెడ్? అబ్బాయి నేను కదండి హెడ్, నాకు హెడ్ లేదండి. వీడు హలో, అమ్మో నాకు తెలియదు. నమస్కారం అండి పూగుర్తిగా. అమ్మో మాజీ గారు. నమస్కారం ప్రెసిడెంట్ గారు. అల్లుడు మన భద్రశత్రువు వచ్చాడు, ఉరిసి చేయించేస్తాడు ఏటో. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? వీళ్ళు రికార్డింగ్ డాన్స్ పెట్టి నాన్న అలర్ చేస్తున్నారు సార్. ఊళ్ళో జనాలందరూ చెడగొడుతున్నారు, అందుకే వీళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చారు. కుర్రాళ్ళు తెలియక చేసుంటారు. మీకు తెలియదు సార్, ఈ విషయాన్ని మీరు పట్టించుకోకూడదు. ఇదిగో చెప్పేదేనండి మీరు. అలాగే వెళ్ళొస్తాం సార్. ఇంకోసారి జాగ్రత్త. రండ్రా. ఏరా సీను,
చీప్ గా ఓట్ల కోసం రికార్డింగ్ డాన్స్ ఏంట్రా? ఒక్క రికార్డింగ్ డాన్స్ అంటే ప్రెసిడెంట్ గారు యాదవ సన్నాసి ఏదైనా పెడతాడు ఈడు. యాదవ సచ్చినోళ్ళు వీళ్ళ ఓట్ల గురించి మా కాపురాలు కొలుస్తున్నారు. ఈ సీన్ గడో ప్రెసిడెంట్ వాళ్ళ వార్డు మెంబర్లు యాదవల్లారా మీ కాళ్ళు చేతులు పడిపోను. విన్నారుగా ఆ ఆడవాళ్ళ కడుపు మంట, పెట్టిన గడ్డి చాలా ఇంకా పెట్టాలా? ఏంటి సీను నువ్వు చేసిన పని? ఇలాంటి తప్పుడు పనులు చేయాలన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? అంటే అలా చేస్తే ఓట్లు పడతాయని. ఓట్లు పడాలంటే చేయాల్సింది ఇలాంటి పనులు కాదు సీను, ప్రజలకు ఉపయోగపడే పనులు. అసలు నీకు ప్రెసిడెంట్ పదవికి ఉండే విలువ గౌరవం ఏమైనా తెలుసా? 5 సంవత్సరాలు ఊరి ప్రజల బాగోగులన్నీ చూడాల్సిన బాధ్యత కలిగిన పదవి ప్రెసిడెంట్ అంటే. అలాంటి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తూ ఇలాంటి పనులన్నీ చేస్తావా? రేపు నువ్వు ప్రెసిడెంట్ అయితే ఊరికి మంచి జరుగుతుంది అనుకోవాలి, కానీ ఊరెందుకు పనికి రాకుండా పోతుందని కాదు. నీకు జనం ఓట్లేయాలంటే వాళ్ళు కలగాల్సింది నీ మీద నమ్మకం. అది కలగాలంటే నువ్వు వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి, వాళ్ళ కోసం కొన్నైనా మంచి పనులు చేయాలి. ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా తిరిగిన నీకు బాధ్యత గల మనిషిగా మారటానికి దొరికిన అవకాశం ఇది. ఊళ్ళో 10 మంది చేత మాట అనిపించుకునే నువ్వు 10 మంది చేత గౌరవించబడ్డానికి వచ్చిన అవకాశం ఇది. దీన్ని వేస్ట్ చేసుకోకు. నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తే ఎలక్షన్లోనూ గెలవలేవు, సాధించాలనుకున్న దేన్ని సాధించలేవు. ఇంత జరిగినా నువ్వు నీ బాధ్యత గురించి తెలుసుకోకపోతే నువ్వు గెలవడం కాదు కదా, నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా నీకు దక్కదు. సీత, ఆ మాట మాత్రం నువ్వు అనొద్దు. నా ప్రేమను గెలుచుకోవడం కోసం నేనేదైనా చేస్తాను. నేను కోరుకునేది కూడా నువ్వు గెలవాలనే సీను.